ఓం నమ శివాయ. నిన్న మనం సప్త ఋషులు హిమవంతుడి ఇంటికి వెళ్ళడం, పార్వతీదేవిని చూసి పార్వతీదేవిని మా శంకరుడికి ఇమ్మని చెప్పడం, వాళ్ళు సంతోషించి బట్టలు పెట్టి పంపించడం, మళ్ళీ శంకరుడి దగ్గరకు వచ్చి సప్త ఋషులు పార్వతీదేవి అందాలను ఏ అందంతోటి ఎవరితోటి పోల్చడానికి వీలు లేదు, ఆవిడ అందం ఆవిడకే సాటి అని చెప్పడం విని శంకరుడు చాలా సంతోషించి సప్త ఋషులు వివాహ శుభలేఖలు రాసేటట్టు చేశారు. అయితే పెళ్ళికి ముహూర్తం అనేది ఎవరు పెట్టాలి అంటే, ఈ ముహూర్తాలు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే పెట్టాలి. ఎవరు పడితే వాళ్ళు పెట్టుకునేటటువంటి ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు సరైనవి కాదు. అందుకే చాలా గొడవలు జరిగిపోయి చాలామంది విడిపోవడం దాకా జరుగుతూ ఉంటాయి. చాలామంది ఏమడుగుతూ ఉంటారంటే, సాటర్డే సండే సెలవండి మాకు, ఆ రోజులలో కుదిరేటట్టుగా ముహూర్తం పెట్టండి, మిగిలిన రోజుల్లో వర్కింగ్ డేస్ కాబట్టి ఎవరు రావడానికి కుదరదు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, వెళ్ళి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడానికి వెడతారు. అక్కడ ఫంక్షన్ హాల్ ఏ ఏ రోజుల్లో ఖాళీ ఉందో తెలుసుకుని ఆయా రోజుల్లో మాకు ఆ ఫంక్షన్ హాల్ బాగా నచ్చింది. ఇప్పుడు చాలామంది మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఏమంటూ ఉంటారంటే, మా అమ్మాయి పెళ్ళి ఫలానా ఫంక్షన్ హాల్లో చేసామండి, మా అబ్బాయి పెళ్ళి కూడా అక్కడే చేయాలి మీరు. ఒకే ఊరు అయిందనుకోండి, ఇదే వచ్చిన గొడవ. హైదరాబాదే ఆడపిల్ల వారిది మగపిల్లి వారిది అయిందనుకోండి, మా అమ్మాయి పెళ్ళి మేము హైదరాబాద్లో ఫలానా 5 స్టార్ హోటల్ లాంటి అదేదో చెప్పేసి పేరు చెప్పి అక్కడ చేసామండి, కాబట్టి మా అబ్బాయి పెళ్ళి కూడా అక్కడే చేయాలి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారు అదేంటి అలా చేశారు అని, కాబట్టి మీరు అక్కడే చేయాలి. వాడికి తాహత ఉందా లేదా, అసలే పిల్ల పెళ్ళికి చేయడానికి కొంత కట్న కానుకలు ఇచ్చుకోవడానికి, వాడు పాపం మొదటి శుభకార్యం అనుకోండి వాళ్ళ ఇంట్లో గడగడా వణికిపోతూ అలాగేనండి అలాగేనండి అంటాడు. ఆఖరికి మొత్తం అంతా ఖర్చు ఎంత అయింది అనుకుంటే ఓ 30-40 లక్షల దాకా తేలిపోతుంది వాడికి. ఆ ఆడపిల్ల తండ్రి ఆడపిల్లని కన్నందుకు అంత బాధపడాలటండి. కాబట్టి ఎక్కడ చేస్తాడో ఆయన మర్యాదలు సరిగ్గా చేశాడా లేదా అన్నది చూసుకోండి. ఆర్భాటం పైన ఎంతో ఉండి మాకు ఫలానా వంట వాళ్ళే క్యాటరింగ్కి చెప్పాలండి, మీరైనా సరే మేము చెప్పిన వాళ్ళనే చెప్పాలి, మేము కొన్న చోటే మీరు బట్టలు కొనాలి, మేము చూపించిన చోటే మీరు ఇదేమిటది డెకరేషన్కి స్టేజ్ డెకరేషన్కి ఇచ్చుకోవాలి, మేము చెప్పినటువంటి పూలదండలే చెప్పుకోవాలి. ఇదేంటండి ఈ పిచ్చి పిచ్చి కోరికలు ఏంటండి? అవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇంటికి ఆడపిల్ల వచ్చిన తర్వాత ఆ ఆడపిల్ల సరిగా ఉందా లేదా, మన పిల్లాడిని బాగా చూసుకుంటోందా లేదా, మనకి మర్యాద ఇస్తోందా లేదా, లేకపోతే మనల్ని పిల్లాడిని వేరు చేసేటటువంటి ఏమైనా స్వభావం కలిగి ఉందా, ఇటువంటివన్నీ చూసుకుని అలా జరగకుండా ఉండాలని భగవంతుడికి దండం పెట్టుకుని వచ్చే పిల్ల చక్కగా మనలో కలిసిపోయేటట్టు ఉండాలనుకోవాలి. కానీ ఈ అశాశ్వతమైనటువంటి ఫంక్షన్ హాల్సు డెకరేషన్లు తిండి తినడానికి అసలు నిజంగా పెళ్ళికొడుకు తల్లిదండ్రులకి పెళ్ళికూతురు తల్లిదండ్రులకి అసలు పెళ్ళికూతురికి పెళ్ళికొడుక్కి కూడా ఏదో పెట్టాలి, నీరసం రాకుండా వాళ్ళు పీటల మీద కూర్చోవాలని చెప్పేసి పెడతారు తప్పితే వీళ్ళ నలుగురికి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తల్లిదండ్రులకి తినేంత సమయం కూడా ఉండదండి. తినేటటువంటి రుచి అనుభవిస్తూ తినేటటువంటి అనుభూతి చెందేటటువంటి సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులకి మగపెళ్లి వారికి మర్యాద చేయాలి, ఇటు వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి. మగపెళ్లి వారి తల్లిదండ్రులు ఇక్కడ వాళ్ళు సరిగా అంతా బ్రహ్మగారు సరిగా చేయిస్తున్నారా లేదో చూసుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేయాలి. కాబట్టి వచ్చిన వాళ్ళు భోంచేశారా లేదా, వాళ్ళకి ఏవో బట్టలు అవి పెట్టామా లేదా, పెద్దవాళ్ళని గౌరవించామా లేదా, ఇవన్నీ చూసుకోవడంలో వాళ్ళ తిండి మీద ధ్యాస ఉండదు. ఎందుకంటే మనకు కూడా చూడండి, ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఆ పని జరిగిపోతేనే కానీ మనకి తిండి మీద ధ్యాస ఉండదు. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరి ఆడపిల్లవాళ్ళని ఎంతలాగా ఏడిపించాలో అంతలా ఏడిపించేసి అలా ముహూర్తాలు పెట్టించేసేసుకుని మనకి సెలవు రోజుల్లో వచ్చేటట్టుగా అప్పుడు పిల్లకి కుదరదండి, పిల్ల తల్లికి కుదరదండి అని ఏదైనా చెప్పారనుకోండి, మాత్రలు వేసేసుకోమనండి, ఏం పర్వాలేదు, మాకు అప్పుడే కుదురుతుంది, మా అమ్మాయి అప్పుడే వస్తుంది, ఆడపడుచు లేకుండా పెళ్ళేంటండి అని ఏమిటో అదొక గర్వంతో నేనే మగపిల్లాన్ని కన్నాననే అహంతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ముహూర్తాలు ఎప్పుడూ కూడా తర్వాత చాలా దుష్ఫలితాలని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ముహూర్తం బాగా చెప్పగలిగిన వాడిని ముందు పిలవాలి. కాబట్టి సరస్వతీపతి అయిన చతుర్ముఖ బ్రహ్మని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే బ్రహ్మగారు అక్కడికి వచ్చారు. ముహూర్తం పెట్టమని ఆయనను అడిగారు. బ్రహ్మ ముహూర్తం పెట్టాడు. శుభలేఖలు వేసేశారు. ఈ శుభలేఖలను పట్టుకుని గబగబా బయలుదేరి సర్వలోకాలలోనూ ఇచ్చేశారు. అందరూ మగపెళ్లివారైన శంకరుడి ఇంటికి వచ్చేస్తున్నారు. ఇంద్రుడు సచీదేవితో బయలుదేరి ఐరావతం ఎక్కి వచ్చాడు. యమధర్మరాజు చేతిలో తన దండం పట్టుకుని భార్యతో కలిసి ఆయన వచ్చాడు.
పక్కన శ్రీ మహాలక్ష్మి వస్తుండగా గరుత్మంతుని మీద సనకసనందనాది మహర్షులు సేవిస్తూ ఉండగా మంచి వైభవంతో ప్రకాశించిపోతూ పట్టుపుట్టం కట్టుకుని శ్రీ మహావిష్ణువు వచ్చాడు. సరస్వతీదేవితో కూడుకున్నవాడై హంసవాహనం ఎక్కి మహానుభావుడైన చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వాళ్లతో పాటుగా సమస్త దిక్పాలురు వచ్చారు. సమస్త దేవతలు వచ్చారు. ఋషుల శిష్యులు వచ్చేశారు. సనకసనందనాది మహర్షులు వచ్చేశారు. ప్రమదగణములు వచ్చేశారు. వారితో పాటుగా వీరభద్రుడు మొదలైన వాళ్ళు వచ్చేశారు. నందీశ్వరుడు బయలుదేరాడు. ఆ వచ్చిన దేవతలందరితో కలిసి పరమేశ్వరుడు కూడా బయలుదేరాడు. కైలాసం ఖాళీ అయిపోయింది. సత్యలోకం ఖాళీ అయిపోయింది. వైకుంఠము ఖాళీ అయిపోయింది. సమస్త లోకాలలో ఉన్న దేవతలు, ఋషులు, దిక్పాలుర భార్యలు, నారదుడు అందరూ శంకరుడు వెనక పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు. ప్రాతపాముల నెల్ల పరిహారమును చేసి మరికొత్త పాముల మణుల దొడికి దండసూకాధీసుడు తల చుట్టగా చుట్టి పొలుపారెనెదు పూత పూసి పొడలనున్నని క్రొత్త పుట్టంబు ధరించి ఏనుగు చర్మంబు మేనగప్పి నీలకంధరమున నెమ్మితో పటికంపు పూస సరులను వైచి పొలుపు మిగుల చలువు చేసి ఇట్టు శివుడు చతుర్థ సభవన రాజలక్ష్మి పొలుపు మిగుల. ఇప్పుడు శంకరుడు పెళ్ళికొడుకు కదండి. సర్వసాధారణంగా ఇంట్లో ఎవరిదైతే శుభకార్యం ఏ వ్యక్తి తరఫున చదువుతున్నామో వాళ్ళకి కొత్త కొత్త బట్టలు మంచి మంచివి అన్నీ వేసేస్తూ ఉంటారు. అంతే కదండి. పెళ్ళికొడుకు అయినప్పుడు పెళ్ళికొడుకుకి మంచి బట్టలు అవి వేస్తూ ఉంటారు. పెళ్లి కూతురు అయినప్పుడు చక్కటి చీర అవి మార్చేస్తూ ఉంటారు. అసస్తమాటం నగలు అవి మార్చేసి అందంగా కనపడాలి కదా అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు శంకరుడు పెళ్ళికొడుకు కదండి. ఆయన పాత పాములన్నింటినీ తీసేశాడు. కొత్త పాములను పెట్టుకున్నాడు. అంతేగాని పాముల్ని మాత్రం వదలలేదు. ఎలాగా మనం చూడండి, ఫంక్షన్కి వెళ్తుంటే కొత్త గొలుసులు, కొత్త గాజులు, తర్వాత ఉంగరాలు అవి ఎలా మార్చేస్తూ ఉంటారు, బ్రాస్లెట్లు అలాంటివి ఎలా మారుస్తారో అలా ఆయన పాత పాములు తీసేసి కొత్త పాములు పెట్టుకున్నాడు. ఒంటి నిండా కొత్తగా మళ్ళీ భస్మం రాసుకున్నాడు. మంచి పట్టుపుట్ట ఉన్న ఒకదాన్ని కట్టుకున్నాడు. దాని మీద చక్కగా మళ్ళీ ఏనుగు తోలను కప్పుకుంటున్నాడు. చక్కని జటాచూటాన్ని కట్టుకుని నీలకంధరంతో దేవతలు ఋషులు కొలుస్తూ ఉండగా జై జై శంకర హరహర శంకర అంటూ ఉండగా బయలుదేరుతున్నాడు. నందీశ్వరుడు ఆనందంతో పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. వీళ్ళ మీద నుంచి వచ్చే గాలి చప్పుడు దిక్కులను కప్పేస్తోంది. కొన్ని కోట్ల మంది అన్ని లోకాల నుండి ఆ పెళ్లికి బయలుదేరిపోతే ఆ బరువు ఒక చోటికి వెళ్ళిపోయేటప్పటికీ ఇంక శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు. ఆ సమయంలో దేవతలందరూ శంకరుని దగ్గరికి వచ్చి, శంకర, మనం పెళ్లికి బయలుదేరాం, బాగుంది. అసలు మీ గురించి చెప్పేసరికి వాళ్ళు పొంగిపోయి ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు నీవు నిజంగా నీ రూపాన్ని చూసి పరిపూర్ణమైన మనసుతో మేనకా హిమవంతులు పరవశించిపోయి కన్యాదానం చేసేస్తారు. అలా చేయగానే మోక్షం వచ్చేసి వారికి ఆ రూపం పోతుంది. ఆ రూపం పోతే హిమశైలం ఉండదు. హిమశైలం అనేక రత్నాలకు బంగారానికి ఆలవాలం. ఆ శైలం మీద ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. ఆ హిమవత్ పర్వం లేకపోతే భూమికి శోభ ఉండదు. వారు చిట్ట చివర మోక్షాన్ని పొందుతారు. కానీ అప్పటిదాకా నిండు మనసుతో నీకు కన్యాదానం చేయకుండా ఏమిటి బాబోయ్ ఇలాంటి అల్లుడు వచ్చాడు అనే అర్ధ మనస్సుతో నీకు కన్యాదానం చేసేటట్టుగా వాళ్ళ మనస్సు నీవే మార్చు శంకర అని అడిగారు. నిజంగా ఇది ఎంత బాధకరమైన విషయమో చూడండి. వాళ్ళు అబ్బా ఇలాంటి అల్లుడు వచ్చాడేంటి అని ముందే కన్యాదానం చేసేటప్పుడే నిండు మనసుతో కాకుండా మామూలుగా అనుకునేటట్టుగా చేయమంటున్నారు. ఎందుకని? హిమశైలం అనేక రత్నాలకి బంగారానికి ఆలవాలం కాబట్టి అది పోకూడదని. అలా అనేసరికి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం కదండి. శంకరుడు అన్నాడు, మీ అందరికీ హిమవత్ పర్వతం కావాల్సి వస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తానన్నాడు. అందరూ కలిసి బయలుదేరారు. ఈలోగా హిమవంతుడు తాను శుభలేఖలు వేయించాడు. ఆ శుభలేఖలను ఆయన తన బంధువులందరికీ పంపించాడు. వెండు కొండకు పైడి కొండకు వింజయున్ పిలుకొండకున్ చండభానుడు దోచు కొండకు సాగరాంతపు కొండకున్ మండలంబున నొప్పు కొండకు మందరంబను కొండకున్ కొండరాయుడు పెంపెలేఖలు కోటి కాలరి పంపిచెన్. ఏ కొండలకు పెట్టాడు? ఆయన పర్వతుడు కదండి. పర్వతానికి పర్వతాలే బంధువులు కదండి. పర్వతానికి పర్వతాలు బంధువులు ఉంటారు, కానీ వేరే వాళ్ళు బంధువులు ఉండరు కదా. ఆయన తన కుమార్తె పెండ్లి శుభలేఖలు లోకాలన్నింటిలో ఉన్న పర్వతాలన్నిటికీ పంపాడు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలలో ఉన్న పర్వతాలన్నిటికీ పంపాడు. చక్రవాక సుమేరు గంధమాదన శేషాద్రి వృషభాద్రి నారాయణాద్రి శ్రీవెంకటాద్రి గరుడాద్రి అంజనాద్రి శ్రీశైలం వింధ్య మైనక మహేంద్ర త్రికుటాచలాలు
సహ్యాది మలయ పారిజాత హిరణ్య శృంగ మాల్యవంత ఋష్యశృంగ పర్వతాలన్నిటికీ పంపించాడు. అలా పంపినప్పుడు మీరు రావడం కాదు, పిల్లల్ని కూడా తీసుకురండని, మీ పిల్లలందరితో అల్లుళ్లతో బంధుమిత్రులతో రావాలని రాశాడు. పిలిచినవాడు హిమవంతుడు, పార్వతీదేవిది కళ్యాణం, వెళ్లకుండా ఉండడానికి వీలు లేదు. అది జన్మానికి సౌభాగ్యం. తలుచుకుంటుంటేనే వింటుంటేనే మనకు అంత అదృష్టం కలిగిపోతుంది, ఊహించుకుంటుంటేనే. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంత పుణ్యాత్ములండి. అందుకని తప్పకుండా వెళ్ళాలి, కళ్యాణం చూడాలి, ఆ ఊరేగింపును చూడాలి. హిమవంతుడు ఎంత గొప్పగా తన కూతురి వివాహం చేస్తాడో చూడాలని పిలువబడిన ఆ పర్వతాలన్నీ తమ తమ కుటుంబాలు బంధుమిత్రులతో హిమవంతుడి ఇంటికి బయలుదేరాయి. ఆ పర్వతానికి మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. నదులన్నీ ఆడపిల్లలు. నదులన్నీ సముద్రానికి చేరిపోతాయి కాబట్టి నదులకు సముద్రుడి పెళ్లి చేస్తారు. పెళ్లికి భాగీరథి, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమనది, తుంగభద్ర, రేణుక, కావేరి, తామ్రపర్ణి, కౌశికి, వశిష్ఠ, ప్రవర, కాశ్యపి, సరియు, సర్వపాప, ఫల్గుని, రేవ, పుణ్యత మొదలగు చాలా నదులు బయలుదేరాయి. ఈ నదులకి ఆప్తులు కొంతమంది ఉన్నారు. ఇవి ఒరుసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ నదీ పరివాహ ప్రాంతాలలో పంటలు పండి రాజులు రాజ్యాలు ఏలుతూ ఉంటారు. కాబట్టి ఆ రాజ్యాలతో ఆయా నదులకు అనుబంధం ఉంది. ఆ నగరాలు ఈ నదులకు చెలికత్తల్లా ఉంటాయి, ఎప్పుడూ వాళ్ళతో పెడతాయి. అందుకని వివాహానికి నదులతో పాటు కురుపాంచాల, హోసల, కాశీ, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, సౌరాష్ట్ర, అస్మక మొదలగు రాజ్యాలు కూడా వచ్చేస్తున్నాయి. పర్వతాలకు కొడుకులు ఉన్నారు కదండి. పర్వతాలకు అరణ్యాలన్నీ కొడుకులు. దండక, వింజక, బదిరిక, నహుష, నైమిక, గుహ, దేవదారు మొదలగు అరణ్యాలన్నీ బయలుదేరాయి. పక్షి, మృగ, శబరి, కిరాత, మానవ, సర్ప, కీటకాలు మొదలైనవి అరణ్యంలో ఉండేవన్నీ ఈ కొడుకుల పిల్లలు. ఇవన్నీ కూడా బయలుదేరాయి. ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణానికి హిమపర్వతం మీదకి చేరుకున్నాయి. ఆ రోజున హిమపర్వతం మీదకి ఎంతమంది చేరిపోయారో చూడండి. సమస్త జాతులు, సమస్త లోకాలు, సమస్త పర్వతాలు, సమస్త నదులు, సప్త సముద్రాలు ఇంతమంది పార్వతీ కళ్యాణానికి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ చూసి హిమవంతుడు పొంగిపోయాడు. తన పురానికి చక్కగా అలంకరింపజేశాడు. అంతేగాని అనుకోలేదు ఇంతమంది వస్తారని, చాలామంది వచ్చేసారు, మేము ఇంతే తయారు చేయించాం టిఫిన్లు అని అనలేదు. ఇళ్ల ముందు సువాసనలతో కూడిన జలాన్ని ప్రతి వీధిలో జల్లారు. ముత్యాలతో ముగ్గులు పెట్టారు. ప్రతి ఇంట్లో హేమకుంభాలను ఎత్తారు. శంకరుడు చూసి పొంగిపోవాలని నందీశ్వరుని పటములను గీసి ఊరంతా పెట్టేశారు. ఎవరికి వచ్చిన వాద్యాలు వారు వాయిస్తున్నారు. ఈలోగా పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడన్నారు. మరి ఎదురు సన్నాహం వెళ్ళాలి కదండి. ఆడపిల్ల తల్లి, ఆడపిల్లి తండ్రి వీళ్ళిద్దరే వెళ్ళకూడదు. వీళ్లతో పాటు కొడుకు వెళ్ళాలి. హిమవంతుడికి పెద్ద కొడుకు మైనకా పర్వతం. వీళ్లతో పాటు పెళ్లి పెద్దలు అంటే కొన్ని పర్వతాలు. వీళ్ళందరూ ఎదురు సన్నాహానికి వెళ్ళడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఈలోగా మేనకాదేవికి దూరం నుంచి అల్లుడిని ఒకసారి చూద్దామని అనిపించింది. అంతఃపురగవాక్ష నుండి ఊరేగింపుగా వస్తున్న మగపెళ్లివారి బృందాన్ని చూస్తోంది. ఆమె అంతకుముందు శంకరుణ్ణి చూడలేదు. ఆ వస్తున్న వారిలో పెళ్ళికొడుకు ఎవరో ఆమెకు తెలియదు. అందుకని నారదుడిని పిలిచి పక్కన నుంచోబెట్టుకుని, నారద, ఆ వచ్చేవారిలో మా అల్లుడు ఎవరో చెప్పవలసింది అని అడిగాడు. నారదుడు చాలా తమాషా అయిన మనిషి కదండి. ఆయన ఎప్పుడూ లోక కళ్యాణం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు. ముందుగా సప్తఋషులు వచ్చేస్తున్నారు, సప్తఋషుల భార్యలు వచ్చేస్తున్నారు. వాళ్ళని ఆవిడ చూసింది. ఆ వెనక దేవగణాలు, దిక్పాలకులు వస్తున్నారు. వాళ్ళని చూపిస్తూ ఆయనేనా మా అల్లుడు అని అడిగింది. నారదుడు, కాదమ్మా కాదు, వీళ్ళందరూ ఆయన ప్రకాశం ముందు మినుగురు పురుగులు. మీ అల్లుడు వస్తాడు చూడు అన్నాడు. అలా పెద్ద దేవగణములు, ఋషిగణములు వెళ్ళిపోయాయి. దిక్పాలకులు వెళ్ళిపోయారు. యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, సాధ్య సిద్ధులు అందరూ వెళ్ళిపోయారు. చతుర్ముఖ బ్రహ్మ వస్తున్నాడు. ఆయన వెనకాల ఋషులందరూ నిలబడి వేదాన్ని స్తోత్రం వెడుతూ ఉంటే ఆయన చూసి ఆయనేనా అని అడిగింది. కాదమ్మా, ఆయనకు 5 తలకాయలు ఉండేవి, అందులో ఒక తలకాయను మీ అల్లుడు గిల్లేశాడు అని నారదుడు చెప్పాడు. అబ్బో, అంత గొప్పవాడా? ఈయనే అలా ఉన్నాడంటే మా అల్లుడు ఎంత బాగుంటాడో అనుకుంది మేనకాదేవి. బ్రహ్మగారు, ఆయన వెనకాల ఋషులు వెళ్ళిపోయారు. ఆ ఊరేగింపు అలా వెడుతూనే ఉంది. ఇప్పుడు ఊరేగింపులో శ్రీ మహావిష్ణువు వచ్చాడు. ఆయనను చూసి మేనకాదేవి, అబ్బో ఎంత బాగున్నాడో, ఈయనేనా మా అల్లుడు అని అడిగింది. ఆయన మీ అల్లుడు కాదు, కానీ ఆయనకు మీ అల్లుడికి భేదం చెప్పకూడదని శాస్త్రం చెబుతోంది అని నారదుడు చెప్పాడు. శ్రీ మహావిష్ణువు రథము, ఆయన వెనకాతలు వెళ్లే సనకసనందనాది మహర్షులు, అనేకులైన భక్తులు బయలుదేరి వెళ్ళిపోయారు. ఏమయ్యా నారద, ఇంకా మా అల్లుడు రాలేదేమిటి అని అడిగింది. చిట్ట చివర భూతప్రేత గణములు వస్తున్నాయి.
ఆ భూతప్రేత గణముల మధ్యలో ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరుడై పుర్రలమాల వేసుకుని ఒక ఆయన ఎగురుతూ ఆడుతూ వస్తున్నాడు. ఆవిడ అడగలేదు, మొహం తిప్పుకుంది. అప్పుడు నారదుడు, అలా మొహం తిప్పుకుంటావేమిటి, చూడు ఆయనే మీ అల్లుడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మేనకాదేవి బాధ చూడండి. ఆవిడ వెంటనే అంతఃపురంలోకి వెళ్ళి పార్వతీదేవిని పిలిచి, నిన్ను చంపి నేను చచ్చిపోతాను, అందుకోసం తపస్సు చేశావా అని అడిగింది. పార్వతీదేవి ఏమైందో అర్థం కాలేదు ఆవిడికి. అమ్మా, నీకు వచ్చిన బాధ ఏమిటి అని అడిగింది. మేనకాదేవి అంది, అమ్మ, వాడు పెళ్లి కొడుకు ఏమిటి, రేపు పొద్దున పండక్కి అల్లుడు ఇంటికి వచ్చాడంటే వీధిలో వాళ్ళు చూడడానికి నిలబడితే మీ నాన్నగారు మా అల్లుడిని ఎవరికి పరిచయం చేస్తారు? ఇదెక్కడి ప్రారంభం కర్మ, ఒంటి మీద బట్ట కూడా లేదు, ఆయన అల్లుడేమిటి, ఆ ఎగురుడేమిటి, ఆ నాట్యం ఏమిటి, ఆ భూత ప్రేత గణములేమిటి, ఇంతమంది జనం వెళ్ళారు, వాళ్ళలో నీకు ఒక్కడు నచ్చలేదా, నీకు ఈ దిగంబరుడు నచ్చాడా, ఒక్కనాటికి నేను వాడికి ఇచ్చి కన్యాదానం చేయనని చెప్పింది. ఇప్పుడు దేవతలు కోరిన కోరిక తీరిపోయింది. అందరూ విడిదికి వెళ్ళిపోయారు. విడిదికి వెళ్ళిపోయిన తర్వాత శంకరుడు మరల స్వస్వరూపాన్ని పొందేశాడు. ఇప్పుడు మేనకాదేవిని ఎదురు సన్నాహానికి వెడదాము రమ్మనమని కబురు చేస్తే తాను ఒక్కనాటికి రానని చెప్పింది. వాడు అల్లుడేమిటి మహాప్రభో, నేను రానంది. హిమవంతుడిని పిలిచి విషయం చెప్తే, ఇలాంటి వాటితో భార్యతో మాట్లాడడం చాలా కష్టం కాబట్టి మీరే విషయం చూసుకోండి అని చెప్పాడు. పార్వతీదేవి, అయ్యో ఇదేమిటి, చిట్ట చివరకు వచ్చి స్వామి మరలా ఇంటికి ఇలాంటి మెలికి పెట్టాడేంటి, ఇది దేవకార్యం అని తెలుసుకుంది. ఇప్పుడు మళ్ళీ అరుంధతీదేవి వచ్చింది. ఆమె మేనకాదేవితో, అమ్మ పిచ్చిదానా, నీకు శంకరుడు అంటే ఏం తెలుసు, ఆయన కృపాళువు, మహానుభావుడు, ఆయన దేవతల కార్యమై ఇలా చేయవలసి వచ్చింది. శంకరుని సహజమైన రూపం అది కాదు. నిజంగా శంకరుడు ఎలా ఉంటాడో చూడడానికి నీవు ఎదురు సన్నాహంలో మధుపర్కం పెద్దలైన వాళ్ళతో కలిసి వెళ్ళి చూడు అని చెప్పింది. ఎదురు సన్నాహంలో మధుపర్కాలని పట్టుకు వెళ్ళడంలో ఒక రహస్యం ఉంటుందండి. అల్లుడు అత్తగారికి మామగారికి పుత్రపంచకంలోకి వస్తాడు. ఇది జీవితంలో ఉండవలసిన అన్యోన్యత. కాబట్టి అల్లుడు అత్తవారింటికి రాగానే అతను రాను అనే మాట జీవితంలో రాకూడదు. పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి ఇంక నేను రాను, ఇంకెప్పుడు మీ ఇంటి గడప తొక్కను, మీ నాన్న ఇంటికి రాను అని అనకూడదు. అతను కూడా కొడుకుతో సమానం. అటువంటి ప్రేమ కలగాలని మధుపర్కం పట్టుకుని వెడతారు. అలా పట్టుకు వెళ్ళి తేనె పెరుగులను పెళ్లి కొడుకు ఇచ్చి వాడి చేత తాగిస్తారు. అత్తగారు మామగారు పెద్దలతో కలిసి వెడతారు. ఇప్పుడు మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెడుతోంది. కానీ అల్లుడు ఎలా వస్తాడో ఏమిటోనని రొసరొసలాడిపోతోంది. గంధమాదన మేరు కైలాస శైలముల వంటి పెద్దలతో కలిసి వెడుతున్నారు. మృదంగములు శంఖములు మున్నగమన్నీ మ్రోగుతున్నాయి. వందమాగదులు స్తోత్రం చేస్తున్నారు. పేరంటాళ్ళు అందరూ వెనకాల వస్తుండగా ఎదురు సన్నాహానికి వెళ్ళారు. శంకరుడు అటు నుంచి పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. ఈ ఎదురు సన్నాహం అనేది మన వాళ్ళలో కూడా చేస్తూ ఉంటారు కదండి. పెళ్ళికి ముందు ఎదురు సన్నాహం అని చేస్తారు. కొంతమంది తోట సంబరం అని, విజయనగరం అటు సైడ్ వాళ్ళు తోట సంబరం అంటారు, ఎదుర్కోలు అంటారు. ఇలాగ వేరువేరు పేర్లతో పిలిచినప్పటికీ ఈ ఎదురు సన్నాహం చేయడం అనేది ఒక ఆ పెళ్ళిలో ఒక తంతు. కాబట్టి ఈ ఎదురు సన్నాహం చేసినప్పుడు ఆ పెళ్ళి కొడుకు పెద్దకి సంబంధించిన పెద్దవాళ్ళందరినీ కూడా పిలవాలి. అంతేగాని పుట్టింటి వాళ్ళ వెంపుని పిలిచేసి అత్తింటి వాళ్ళని పిలవకుండా ఉండడం కానీ, లేకపోతే ఎవరెవరినో స్నేహితుల్ని, ఆ స్నేహితుల భార్యాభర్తలను దంపతులుగా పిలిచి అక్కడ కూర్చోబెట్టి అత్తమామలని అంటే ఆ పెళ్ళి కొడుకు కానీ పెళ్ళి కూతురు కానీ నాన్నమ్మల్ని తాతమ్మల్ని కానీ అమ్మమ్మ తాతగారులను కానీ అమర్యాద చేస్తూ అక్కడ పెళ్లి సంబరం చేయకూడదు, ఎదురు సన్నాహం చేయకూడదు. అందుకని ఈ పెళ్ళి కొడుకు మేనమామలు, పెదనాన్నలు, బాబాయిలు, తర్వాత మేనత్తలు, వాళ్ళ భర్తలు, తాతగారులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతగారు, వీళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టాలి. పెళ్ళి కొడుకు పక్కగా తల్లి తండ్రి కూర్చున్నాక అటు ఇటు కూడా పెద్దవాళ్ళందరినీ ఒక వరుసలో చక్కగా కూర్చోబెట్టి, మాకు ఇంతమంది దండు ఉన్నారు, మాకేం భయం లేదు, మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంటుంది, మా కుటుంబం అంతా కలిసే ఉంటుందని ఆ సమయంలో ఎదురు ఆడపెళ్లివారు కానీ మగపెళ్లివారు కానీ అనుకునేటట్టుగా చెయ్యాలి. తప్పితే వాళ్ళు రాలేదండి, వాళ్ళు రారంతే, వాళ్ళంతా అదొరకం అనుకుంటూ వచ్చిన వాళ్ళలో ఫ్రెండ్స్ ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు, ఎవరైతే బాగా మనకి సాయం చేశారో వాళ్ళని కూర్చోబెట్టేసి మన చుట్టాలని రక్త సంబంధికులని కూర్చోబెట్టకుండా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ శంకరుడికి ఎదురు సన్నాహంలో ఏం జరిగింది, మేనకాదేవి ఎదురు సన్నాహంలో పెద్దలతో కలిసి వెళ్ళిన తర్వాత అల్లుణ్ణి చూసి ఏ రకంగా భావించింది,
అక్కడ ఏం జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.